హాయ్ అండి. భక్తితో ఆ వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసే అందరికీ కూడా నమస్కారం. అన్ని సౌభాగ్యాల్ని అందించేది వరలక్ష్మీదేవి. వర అంటే కోరుకున్నది, శ్రేష్టమైంది అని అర్థాలు. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోరికలు లేదా శ్రేష్టమైన కోరికలు ఇచ్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈ దేవిని భక్తిభావంతో కొలిచే వ్రతమే వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో చేస్తారు. శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం రోజున పూర్ణిమ వస్తుంది. శ్రవణం శ్రీనివాసుడి జన్మ నక్షత్రం. పూర్ణిమ రోజున అమ్మవారు షోడశ కళలతో వెలుగొందుతుంది. శుక్రవారం అమ్మకు ప్రీతిపాత్రమైన వారం. ఈ విధంగా చూస్తే లక్ష్మీ శ్రీనివాసుల వైభవం అనంతంగా ప్రకాశించే పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయడం లక్ష్మీ శ్రీనివాసుల అనుగ్రహానికి తొలి సోపానంగా చెప్పుకోవచ్చు. సకల సౌభాగ్యాలు కలగాలని, నిత్య సుమంగళిగా తాము జీవితకాలం ఉండాలని కోరుకుంటూ మహిళలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. దేశకాల ప్రాంత ఆచారాలు వేరుగా ఉన్నప్పటికీ అందరి అంతరంగంలో కొలువై ఉన్న మాత ఒక్కరే. ఆమె అందరినీ అనుగ్రహించే తీరు ఒకటే. పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతికి వివరించినట్లు స్కాంద పురాణం చెబుతోంది. ఆ కథ పూర్వకాలంలో చారుమతి అనే ఒక స్త్రీ తన భర్త యందు ఆదరాన్ని, అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. ఆమెకు మహాలక్ష్మి అంటే ప్రాణం. భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని కొలిచేది. త్రికరణ శుద్ధిగా ఆరాధించేది. ఒకనాడు చారుమతికి స్వప్నంలో లక్ష్మీదేవి దర్శనమిచ్చింది. శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలను ఇస్తానని ఆమెకు అభయమిచ్చింది. ఆ దేవి ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదలు పొందింది అని శివుడు పార్వతికి చెప్పారు. పూజ చేసే విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ పూజ చేసినా ముందు గణపతిని పూజించాలి. పసుపుతో గణపతిని చేసి పూజించిన తర్వాత వరలక్ష్మి వ్రతంలో భాగంగా కలశాన్ని స్థాపించి పూజించడం జరుగుతుంది. కలశం అమ్మవారికి ప్రతిరూపం. చేసుకునే యజమాని శక్తిని బట్టి కలశ పాత్రగా మట్టి పాత్రను కానీ, వెండి, బంగారు, రాగి, పంచలోహ పాత్రలను కానీ వినియోగించవచ్చు. లోహమైన మట్టి అయినా అది పృథ్వీతత్వానికి సంకేతం. అందులో పోసే నీరు జలతత్వానికి సంకేతం. అందులో కలశాన్ని పూర్తిగా నీరుతో నింపం కనుక శూన్యస్థితి ఆకాశతత్వానికి సంకేతం. మనం చదివే మంత్రం వాయుజనితం కనుక అది వాయుతత్వానికి సంకేతం. కలశం ముందు ఉంచే దీపం అగ్నితత్వానికి సంకేతం. ఇలా పంచభూతాలను ఒకచోటకు చేర్చి పూజిస్తాం. ఈ విధంగా పంచభూతాలకు ప్రతీకగా ఆయా వస్తువులను ఉంచి పంచభూతాల్లోనూ వ్యాపించి ఉండే పరతత్వం, శక్తి స్వరూపమైన అమ్మను ఆరాధించడం కలశారాధనలోని అంతరార్థం. కలశం కోసం తెచ్చుకున్న పాత్రను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించాలి. వ్రతానికి ఎంపిక చేసుకున్న స్థలాన్ని శుభ్రం చేసుకొని పీట వేసి దాని మీద నూతన వస్త్రం వేసి దానిపై బియ్యం పోసి వేదికను సిద్ధం చేసుకోవాలి. ఆ వేదికను పూలు, చందనం, పరిమళ ద్రవ్యాలు చల్లి శోభాయమానంగా చేసుకోవాలి. ఆ తర్వాత కలశాన్ని దానిపై అమర్చాలి. తాంబూలం సమర్పించి ఆరాధించాలి. కలశంలో నీరు పోసి మామిడాకులు లేదా తమలపాకులు కానీ అందులో వేయాలి. ఆకులు ఏవైనా అవి నిటారుగా నిలిచేటట్టు చూసుకోవాలి. దాని మీద కొబ్బరికాయ ఉంచి దానికి రవిక గుడ్డను వస్త్రంగా చుట్టాలి. కొబ్బరికి ముఖస్వరూపం వచ్చేలా కళ్ళు, ముక్కు, పెదవులు, కనుబొమ్మలు అమరేలా దిద్దొచ్చు. అమ్మవారి రూపును దానికి తగిలించి కూడా ఆకారం ఏర్పరచుకోవచ్చు. వ్రతతోరాన్ని 5 పొరలుగా తీసుకొని దానికి పసుపు రాయాలి. దానికి మధ్యలో మామిడాకును కానీ తమలపాకును కానీ పెట్టి ముడివేయాలి. దీన్ని అమ్మవారి సమక్షంలో ఉంచి పూజించాక చేతికి మణికట్టు దగ్గర ధరించాలి. దీన్ని మొదటి శుక్రవారం కట్టుకుంటే నెలంతా ఉంచుకొని అమ్మవారి పూజ నెల రోజులు జరుపుకోవాలి. లేదా వరలక్ష్మి వ్రతం నాడు కట్టుకొని కలశానికి ఉద్వాసన పలికిన తర్వాత తీసేయొచ్చు. ఇంటి ఆచారాలను బట్టి పూజా విధానంలో మార్పులు ఉండొచ్చు. అమ్మవారికి పూజలో ప్రసాదంగా చక్కెర పొంగలి కానీ పాయసం కానీ నివేదన చేయాలి. పాయసం దేంతో తయారు చేసినా దోషం కాదు.
పూజలో వినియోగించిన బియ్యాన్ని మర్నాడు అన్నం వండి దేవతా మందిరంలో మన ఇలవేల్పుకు ప్రసాదంగా సమర్పించి స్వీకరించాలి. కలశంలో ఉంచిన కొబ్బరికాయను మరుసటి రోజున మనం రోజు పూజించే దేవుడికి నివేదన చేసి కొట్టి ప్రసాదంగా చేసుకొని అందరూ తీసుకోవాలి. కలశంలో ఉన్న జలాన్ని కుటుంబ సభ్యులంతా తీర్థంగా స్వీకరించాలి. శిరస్సు మీద చల్లుకోవచ్చు. ఏదైనా అవాంతరం వల్ల శ్రావణ శుక్రవారం రోజున వ్రతం చేసుకోవడం సాధ్యపడకపోతే తర్వాత వారం చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. వరలక్ష్మి వ్రతం చేయడంలో ఆంతర్యం ఏంటంటే, సాంప్రదాయకంగా తరతరాల నుంచి వస్తున్న ఈ వ్రతం పైకి మామూలు పురాణ గాథలాగే కనిపించినా ఇందులో ఒక సామాజిక చైతన్య సూత్రం ఇమిడి ఉంది. చారుమతికి శ్రీ వరలక్ష్మీదేవి కలలో కనిపించి తనను పూజించమని, సకల ఐశ్వర్యాలను ఇస్తానని చెప్పింది. చారుమతి ఈ వ్రతాన్ని స్వార్థబుద్ధితో తానొక్కతే చేయలేదు. తనతో పాటు తన వారు, తన చుట్టుపక్కల ఉన్న కుటుంబాల స్త్రీలంతా వరలక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులు కావాలని అందరినీ కలుపుకొని వ్రతం చేసింది. స్త్రీలు ఇలా అందరినీ కలుపుకొని సామరస్య ధోరణిలో నిస్వార్థ బుద్ధితో మెలగాలనే ఓ సామాజిక సందేశం ఈ వ్రత కథ వెనుక ఉంది. ఎవరైతే అష్టలక్ష్మి పూజాధికాలు చేస్తారో వారు ఆయా లక్ష్మీ ప్రసన్నతచే తమ కోరికలు పొందుతారని శాస్త్రవచనం. ధనం మూలం ఇదం జగత్ అన్న వాక్యం అందరికీ తెలిసిందే. లక్ష్మీ కటాక్ష సిద్ధి కోసం ఆ జగన్మాతను, విష్ణుపత్నిని ఆరాధించడం అవశ్యమని భారతీయ శాస్త్రాలు చెబుతున్నాయి. మనం అందరం కూడా ఈ అమ్మవారి వరలక్ష్మి వ్రతాన్ని చేసి ఆ అమ్మవారి ఆశీస్సులను పొందుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.